హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించి ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, రూల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించిన రూల్స్ తెలుసుకుందాం. ట్రయాంగిల్స్వి చూడండి. ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏబిసి అయితే ఏ పాయింట్ వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ని ఏ గాను, వర్టెక్స్ బికి ఆపోజిట్ సైడ్ను స్మాల్ బి గాను, వర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ని స్మాల్ సితోనూ రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ ట్రయాంగిల్ యొక్క రూల్స్ ఏమేమి ఉన్నాయి? సైన్ రూల్ చూద్దాం. సైన్ ఏ బై స్మాల్ ఏ ఈక్వల్స్ టు సైన్ క్యాపిటల్ బి బై బి. ఏబిసి ఆర్ యాంగిల్స్ అనమాట, వర్టెక్సెస్ అనమాట. ఓకేనా. సైన్ ఏ బై ఏ ఈక్వల్స్ టు సైన్ బి బై బి ఈక్వల్స్ టు సైన్ సి బై సి అవుతుంది. ఇది సైన్ రూల్ అంటారనమాట. నెక్స్ట్ tan ఏ బై 2 ఈక్వల్స్ టు tan ఏ బై 2. మనం దేన్నైతే తీసుకుంటున్నామో ఇక్కడ అది మనకు డినామినేటర్లోకి వచ్చి ఉండాలి. సో రిమైనింగ్వి పైన ఉంటాయి. ఏ కిందికి వచ్చేసింది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? బీసీ, అవి పైన ఉండాలి. సో రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. బాగా చూడండి. రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. అదేవిధంగా tan బి బై 2 ఇందాకే చెప్పాను. ఏదైతే మనం తీసుకుంటే అది డినామినేటర్లోకి వచ్చాయి. సో బి ఉంది కాబట్టి బీని కిందికి తీసుకొచ్చేస్తాము, మిగతావి చూసేస్తాం. tan బి బై 2 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. నెక్స్ట్ tan సి బై 2, ఇక్కడ కూడా అంతే. ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి, రూట్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఫార్ములాస్. ప్రొజెక్షన్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి? ఏ ఈక్వల్స్ టు ఏదైతే తీసుకున్నామో అది మనం మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వదన్నమాట. ఏ తీసేసుకున్నాం కాబట్టి బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. అర్థమైందా? బి తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మనకి. సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, సి ఈక్వల్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. వీటిని ప్రొజెక్షన్ ఫార్ములాస్ అంటాం అనమాట. నెక్స్ట్ నేపియర్ అనాలజీ. నేపియర్ అనాలజీ ఏముంది? tan బి మైనస్ సి బై 2 ఈక్వల్స్ టు ఏదైతే తీసుకున్నామో బి మైనస్ సి దాన్ని ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, ఇక్కడ బి మైనస్ సి బై బి ప్లస్ సి. నెక్స్ట్ మిగిలింది ఏంటి? బీసీ పోతే ఏ, సో కాట్ ఏ బై 2. అదేవిధంగా బి మైనస్ సి బై 2 ఈక్వల్స్ టు బి మైనస్ సి బై బి ప్లస్ సి కాట్ ఏ బై 2. నెక్స్ట్ tan c minus a by 2 equals to c minus a by c plus a cut b by 2. Tan a minus b by 2 equals to a minus b by a plus b into cut c by 2. ఇక్కడ s అంటే ఏంటి అంటే a plus b plus c by 2. ఎక్కడైనా s అంటే ఏంటి? a plus b plus c by 2 అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి. cos a equals to a స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఉంటే మైనస్ బి స్క్వేర్ టు బీసీ. బి రాదు ఇక్కడ. సి ఇవన్నీ నేపియర్ అనాలజీ అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్స్ రూల్స్లో చూడండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి అని అక్కడ మనం తీసుకుని స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఆల్ఫా ఈక్వల్స్ టు బి బై సైడ్ అవుతుందన్నమాట. ఆల్ఫా టు ఆర్. ఇక్కడ ఆర్ అనే ఏ బై 2 సైన్ ఈక్వల్స్ టు సి బై 2 సైన్ గామా అవుతుంది. 4s అవుతుంది. ఎస్ అంటే 2 అవుతుంది. ట్రయాంగిల్లో చూడండి. హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ బై 2 సైన్ బి. దీనే రూట్ ఆఫ్ ఎస్ మైనస్ సిగా కూడా రాస్తాం.
2. ఈ 3 ఫార్ములాలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్టీస్. ఇంకా అవి నెక్స్ట్ వీడియోలో మనము ట్రయాంగిల్కి సంబంధించిన ఫార్ములా, ట్రయాంగిల్ రూల్స్, తర్వాత ఏరియా అండి రిమైనింగ్ అప్ టు 10th వరకు